ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ అనే దంపతులు నివాసం ఉండేవారు. కొండయ్య కట్టెలు కొట్టుకొని వచ్చి పట్నంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం కొనసాగించేవారు. ఒకరోజు కొండయ్య మామూలుగా కట్టెలు నరకడానికి అడవికి వెళ్ళి ఒక చెట్టును నరకబోయాడు. అప్పుడు అతనికి వనదేవత ప్రత్యక్షమయ్యి ఇలా అంది. ఇదిగో ఓ కట్టెలు కొట్టేవాయన, చెట్లు నరకొద్దు, అడవి పాడవుతుంది. చెట్లు నరికి అమ్మకపోతే నా జీవనం ఎలా గడుస్తుంది? నీకు ఒక పాడి ఆవును ఇస్తాను, దాని పాలును అమ్ముకొని సుఖంగా జీవించు. అలాగే తల్లి, ఇవ్వండి, నేను పాలు అమ్ముకుంటాను. వనదేవత ఇచ్చిన పాడి ఆవును తీసుకొని కొండయ్య ఇంటికి బయలుదేరాడు. కట్టెలు కొట్టడానికి అని వెళ్ళి ఆవును తీసుకొచ్చారేంటి? నాకు అడవిలో ఒక వనదేవత ప్రత్యక్షమయ్యి చెట్లను నరకొద్దు, ఈ ఆవును తీసుకొని జీవనం కొనసాగించమని చెప్పింది. అలా రోజు పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం గడిపేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజు ఆవుకు మేతేయడం, పాలు పితకడం కాంతమ్మకు విసుగు వేసింది. ఏవండి, ఈ ఆవుతో మనకు కాదు, కానీ మీరు మళ్ళీ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రండి. కొండయ్య ఆవును తీసుకుని వెళ్ళి మళ్ళీ చెట్లను నరకడం మొదలుపెట్టాడు. అప్పుడు వనదేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. ఏంటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? నాకు ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే ఉపాయం చెప్పు. అలాగే, ఈ ఆవును తీసుకొని ఒక బాతును ఇస్తాను. అది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డును అమ్ముకొని సుఖంగా జీవించు. అలా చెప్పి వనదేవత ఆవును తీసుకొని మాయమవుతుంది. కొండయ్య ఆ బాతును తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కాంతమ్మ కట్టెలు కొట్టడానికి వెళితే మళ్ళీ వనదేవత ప్రత్యక్షమయ్యి ఈ బాతును ఇచ్చింది. ఈ బాతు రోజు ఒక బంగారు గుడ్డును పెడుతుంది. దాన్ని అమ్ముకొని మనల్ని బతకమని చెప్పింది. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును పెట్టేది. దానిని అమ్ముకొని వీళ్ళు జీవనం గడపసాగారు. ఇలా గడుస్తుండగా కాంతమ్మకు మళ్ళీ విసుగొచ్చింది. తన భర్తతో ఇలా అంది. ఏమయ్యా, ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం తొందరగా ధనవంతులం కావాలి అంటే మనం ఏది కోరితే అది ఇచ్చే ధనం ఉన్న సంచి కావాలి. మీరు అడవికెళ్ళి ఆ వనదేవతను అలాంటి సంచి అడగండి. భార్య మాటలు విని కొండయ్య అడవికి బయలుదేరాడు. ఏమిటి కొండయ్య, మళ్ళీ అడవికి వచ్చి మళ్ళీ కట్టెలు నరుకుతున్నావు? ఏం జరిగింది? ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. నాకు ఈ బాతు వద్దు, కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అతని అత్యాశ వల్ల వనదేవతకు కోపం వచ్చింది. అక్కడి నుండి బాతుని తీసుకొని మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా చెట్టు కొమ్మను నరికాడు. అది విరిగి అతని కాలుపై పడింది. కాలు విరిగింది. కొండయ్య ఇంకా ఇంటికి రాకపోయేసరికి కాంతమ్మ కొండయ్యను వెతుకుంటూ అడవికి వచ్చింది. ఏమైందయ్యా, ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? వనదేవత మనకు ఎలాంటి సంచి ఇవ్వనని అంది. కోపంతో కట్టెలు నరకబోయాను. కొమ్మ విరిగి నా కాలుపై పడింది. నా కాలు విరిగిందే, నేను నడవలేకపోతున్నాను. అది విన్న కాంతమ్మ తన భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళింది. కొండయ్యకు పని చేయడానికి చాతనయ్యేది కాదు. రోజు కాంతమ్మ అడవికి వచ్చి పండ్లను తీసుకొని ఇంటికి వెళ్ళేది. ఆ పండ్లను తిని వాళ్ళు ఖాళీ గింజను పెరట్లో పడేసేవారు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి పెద్దవి అయ్యాయి. వాటికి పండ్లు కాయసాగాయి. వాటిని వారు తిన్నంత తిని మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను నరకటమే కాకుండా చెట్లను పెంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని ఆ ఇద్దరు దంపతులు గ్రహించారు. అప్పటి నుండి కాంతమ్మ చెట్లకు ప్రతిరోజు నీళ్లు పోసి చెట్లను పెంచసాగింది. వారికి వనదేవత ప్రత్యక్షమయ్యి ఇప్పటి నుండి సుఖంగా జీవించండి అని దీవించింది.
అప్పటి నుండి వారు చుట్టుపక్కల వారికి సహాయం చేసి సంతోషంగా జీవించసాగారు.